ఉందో ఆ లడ్డులో జరుగుతున్నటి అన్ని భాగాల్లో తిరుపతి దేవస్థానం యొక్క అధికారులను వెంటనే వాటికి సంబంధించినటువంటి అధికారులను వెంటనే తొలగించాలి. దేవాలయాల్లో ఉన్నటువంటి అన్యమతలను తొలగించాలి. మరియు ఆ యొక్క లడ్డు యొక్క ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా మన యొక్క హిందూ ధార్మిక శక్తులు ఎన్నో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ యొక్క లడ్డును అపవిత్రం చేసినటువంటి ఎంతటి పెద్దవారి నాయకుడైనా సరే వారిని సిబిఐ ఎంక్వైరీ ద్వారా మా యొక్క చట్టాలకు తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తూ ఉంది. మరియు ఆ యొక్క నెయ్యి ఏదైతే ఉందో ఆవుల నుంచి వస్తున్నటువంటి నెయ్యి వాళ్ళ పువ్వు ద్వారా వస్తున్నటువంటి నెయ్యిని కల్తీ చేసి ఈ యొక్క జనాల యొక్క పవిత్రతను కాపాడాలి. మరియు లడ్డు యొక్క నెయ్యి వాడేటువంటి సందర్భంలో తిరుపతి దేవస్థానం ప్రతి ఒక్క ఊరిలో గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చేటటువంటి నెయ్యినే వాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతూ ఉన్నాం. మరియు మా తిరుపతి దేవస్థానం ప్రతి ఒక్క భూమి అనుకోండి లావాదేవీలు అంటే అన్నింటిని కూడా హిందూ ధార్మిక శక్తులకు మాత్రమే హిందువులకు మాత్రమే ఆ యొక్క వినియోగంలోకి తేవాలి. ఈ యొక్క ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో తిరుపతి దేవస్థానం యొక్క వ్యవస్థను మొత్తం బస్టు పట్టిస్తూ ఉన్నాయి. ఆ బస్టు పట్టిస్తే హిందువులను మొత్తం చైతన్యం చేసి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా గ్రామాల నుండి తరిమి కొట్టాల్సిన బాధ్యత మన హిందువులపై ఉంది అని చెప్పేసి ఈ యొక్క బజరంగ్ దళ్ తరపున తెలియజేస్తూ ఉన్నాం. వివాదంలో జరిగిందో దానికి నిరసనగా ఈరోజు కొల్లాపూర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్లో కూడా బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.